డీసీ సినిమా వచ్చింది, థియేటర్‌లో ఆడుతుంది. కానీ చాలామందికి డీసీ అంటే అర్థం తెలీదు. డి అంటే 'దేవదాస్', సి అంటే 'చిత్ర'. వీళ్ళిద్దరి కథే డీసీ. అది. లోకేష్ కనగరాజ్ అనేటువంటి తమిళ అగ్రదర్శకుడు 'నగరం' అనే తెలుగు సినిమాతో పరిచయమై, మరి కమల్ హాసన్ సినిమా 'విక్రమ్‌తో' ఒక్కసారిగా ఫైల్‌లోకొచ్చి, ఆ తర్వాత మన విజయ్‌తో ఒక సూపర్ హిట్ ఇచ్చి, అట్లాగే మళ్ళీ 'కూలీ' అనే సినిమా, పెద్ద సినిమా, నాగార్జునని విలన్‌గా పరిచయం చేస్తూ మరి అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌తో సినిమా చేసిన లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన సినిమా ఇది. ఇందులో ఈయన పోషించిన పాత్రకు చాలా పేరొచ్చింది. అట్లాగే వేరే డైరెక్టర్ అయినా కూడా ఈ సినిమా ద్వారా అతనికి మంచి ఇదొచ్చింది హీరోగా. అరుణ్ మాదేశ్వరన్ డైరెక్టర్ కాగా, మరి వామిక గబ్బి అనేటువంటి కథానాయిక ఒక వేశ్య పాత్రలో నటించగా, ఆ చిత్ర అనేటువంటి వేశ్య అంతకుముందు సింగర్‌ని ఇష్టపడ్డటువంటి ఇతను, ఆమె మృతితో బాధపడుతున్నటువంటి అతను జీవితంలోకి ఈమె రావడము, ఇతను ఎంతో అల్లరిచిల్లరైనటువంటి జీవితం, ఒక రౌడీ జీవితం గడుపుతున్న ఇతను, ఆ తర్వాత సౌమ్యమైన జీవితం గడపడానికి ఆమెతో పడేటువంటి ప్రేమ. ఇది 'డీసీ'. సో, 'దేవదాస్' చిత్రాన్ని షార్ట్ ఫామ్‌లో 'డీసీ' అని చేశారు. ఇది సినిమాలో ఎక్కడా ఎక్స్‌ప్లెయిన్ చేయరు మనకి. కానీ మనమే తెలుసుకోవాలి. సో, ఇదనమాట. సో, వయలెన్స్‌లో గీత దాటినా కూడా మిగతా విషయాల్లో మాత్రం ఒక పరిధిని నిర్ణయించుకొని అక్కడే ఆగిపోయినటువంటి డైరెక్టర్ యొక్క పనితనం మనకు కనిపిస్తుంది. హీరోయిన్‌ని పడుపు వృత్తిలో పెట్టినా కూడా ఆమెని ఎంతో గొప్పగా చూపించాడు. ఆ రెండో హీరోయిన్‌గా చేసిన ఆమె నటన, పాత్ర పరిమాణము మరో మెట్టునెక్కిస్తాయి సినిమాను. ఎలాంటి పాత్రను పోల్చుకుంటే హీరో పాత్ర కాస్త చిన్నదిగా కనిపిస్తుంది. సంభాషణకు తక్కువే అయినా కూడా మిరపగింజ మాదిరిగా చురుక్కుమనిపిస్తాయి. సినిమా తొలి సగం కన్నా మలి సగం ఎక్కువ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే తొలి సగం కన్నా మలి సగం వేగం గానీ, ఆ పాత్ర చిత్రీకరణ గానీ చాలా గొప్పగా ఉండడం, సాంకేతికంగా కూడా ముందుకు పోవడం కూడా చాలా బావుంది. పోలీసుల వైపు కన్నా కూడా మిగిలిన పాత్రల వైపే ఈ కథా కోణం ఉంటుంది. దానికి అనుగుణంగానే ముగింపు కూడా ఉంటుంది. కొన్ని సినిమాలు ఎంత చూసినా కూడా మనం సమర్థించలేం. కానీ దానికి ముగింపు ఉండదు. అలాంటి కొన్ని సినిమాల గురించి చెప్పగలిగే వెళ్ళొచ్చు. సంతృప్తి ఉండదు. కానీ అలాంటి సినిమాలో 'డీసీ' 'దేవదాస్' చిత్ర ఒకటి. ఇది సినిమా అయిపోయిన తర్వాత కూడా మనకు గుర్తుండిపోయే సినిమా. తలుచుకునే సినిమా. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నటువంటి ఈ సినిమాలో వయలెన్స్ కొంచెం మోతాదు మించి ఉన్నా కూడా 'డీసీ' అంటే దమ్ము రేపే సినిమా. ఇది థియేటర్ సినిమా. సో, ఇది గొప్ప సినిమా 'డీసీ'. ఇదండి 'డీసీ' కథ.